అరే ఇదేం లెక్క? ఇప్పుడు మన అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు, అందులో 60 మంది ఏ పార్టీకి ఉంటే వాళ్ళదే అధికారం. కాంగ్రెస్ కు 64, సిపిఐ సపోర్ట్ తోటి 65 మంది ఉన్నారు. బీఆర్ఎస్ కు 39 మందే. ఒకళ్ళ మజ్లిస్ పార్టీ మద్దతు ఇచ్చినా 46 అవుతారు. ఇంకా 14 మంది ఎమ్మెల్యేలు ఏడుకెళ్ళి వస్తుండొచ్చు రబ్బా. పోనీ కాంగ్రెస్లకెళ్ళి ఎవరన్నా ఓతట్టుండ్రా అంటే కారోళ్ళే సీఎం సార్ను కలిసిరి. కొందరు జంప్ అవుతారని ప్రచారం కాబట్టే ఇప్పుడు గీ ముచ్చట మీదనే రెండు పార్టీల నడుమ తగ్గఫర్ నడుస్తుంది. కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా అంటే ఎంతసేపు కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్క రోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. కొద్దిగా మైండ్ ఉండాలి, మెదడు ఉండాలి. పాపం కేటీఆర్ గారు ఇంకా ఆ భ్రమల్లో జీవించడం మానేసేయాలి. కాబట్టి మనకు జరిగిందేదో పెద్ద గొప్ప ఊహించలేని బాధపడి ఇంట్లో వండుకునేంత దరిద్రమైన ఓటమేం కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు. అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు. మొన్న మనకు తగిలిన దెబ్బ చాలా చిన్న దెబ్బ. మనకు ప్రజలేమి చీకొట్టలేదు, ఈ సంవత్సరం బారేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ ఏందో గానీ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు, ఆ బస్సు డ్రైవర్ సీట్లు అల్లకెళ్ళి డోర్లకెళ్ళి ఎక్కుతాండ్రు, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతాండ్రు, కొట్టుకుంటాండ్రు, జుట్లు పట్టుకుంటాండ్రు. రావడానికి ఒక్క బస్సు ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకి తెలుసు. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంద్ ఏనోళ్ళని ఆలోచించమని అడుగుతున్నారు. ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు. మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని బండి సంజయ్ గారు స్థలం మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి. వినోద్ అన్నతోని ముఖాముఖి బహిరంగ చర్చకు రమణ్, మీ అయ్యాను రమ్మన్ చర్చకు. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాడా? ఏడికైనా చర్చ రమణ్. నువ్వేం చేసినావు నీ 5 ఏళ్లు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి? వినోద్ కుమార్ గారు ఏం చేసిండ్రో సవాల్ విసురుతా ఉన్నాం. బీఆర్ఎస్ తరఫున కేవలము రోడ్ల కోసము దాదాపు 8,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చింది నేను. సిఆర్ఎఫ్ నిధులు, గ్రామాల్లో వేస్తున్న నిధులు 219 కోట్ల రూపాయలు ఎవరు పట్టుకొచ్చారు? మీ అయ్య పట్టుకొచ్చిందా? మీ తాత పట్టుకొచ్చిందా? నేనే పట్టుకొచ్చిన కదా.